హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు ఒకే ఒక కప్పు ఉప్మా రవ్వతోటి ఇలా మెత్తటి స్పాంజ్ దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. అంతేకాకుండా ఈ దోశకి కాంబినేషన్గా మంచి టేస్టీ చట్నీ రెసిపీని కూడా చూపిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా మీరు కూడా ఈ దోశ అండ్ చట్నీ రెసిపీని ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ దోశని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ అలాగే సూజీ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు దాకా నీళ్ళను వేసుకొని ఈ రవ్వని నీళ్ళని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు నేను మీకు చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్లోకి 2 టీ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 ఎండుమిర్చిని, 6 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసి వేసుకోండి. వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు వేయించుకోండి. 1 నిమిషం వేయించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల మినపప్పుని, పొట్టుతో సహా ఉన్న మినపప్పుని వేసుకోవాలి. వీటిని కూడా జస్ట్ 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. సో మినపప్పు చక్కగా వేగిన తర్వాత ఇందులోనే 1 రెమ్మ కరివేపాకుని అలాగే 3 మీడియం సైజులో ఉండే పండిన టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. సో టమాటా ముక్కలు ఒక 3-4 నిమిషాలకి ఇలా చక్కగా మెత్తగా అయిపోతాయి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళని కూడా వేసేసుకొని చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం సేమ్ ప్యాన్లోకి 1 టీ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు అలాగే 2 ఎండుమిర్చిని, 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత 1/4 టీ స్పూన్ దాకా ఇంగువను కూడా వేసేసుకొని కలుపుకోండి. సో పోపుని ఇలా చక్కగా వేయించేసుకొని ఈ పోపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. ఈ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఇప్పుడు దోశ ప్రాసెస్ని చూపిస్తాను. 10 నిమిషాల తర్వాత రవ్వ చూసారా నీళ్ళని పీల్ చేసుకొని చక్కగా నానిపోయింది కదా. ఇలా నానిన ఈ రవ్వని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు అదే కప్పుతోటి 1/2 కప్పు పెరుగుని వేసుకోండి. తర్వాత ఇందులోనే 10 సాంబార్ ఉల్లిపాయలను వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ ఉల్లిపాయలు వేసుకుంటే. ఒకవేళ మీ దగ్గర సాంబార్ ఉల్లిపాయలు టైంకి అవైలబుల్గా లేవనుకోండి, 1 మీడియం సైజు ఉల్లిపాయనే ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 ఇంచుల దాకా అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అదేవిధంగా 1 పెద్ద టమాటాని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకొని కలుపుకోండి. దోశ మనకి మెత్తగా రావాలి అంటే ఇలా కొంచెం వంట సోడాని వేసుకోవాలన్నమాట. సో పిండి మొత్తానికి కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా ఉండాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత వెంటనే మనం ఈ పిండితో దోశలు వేసేసుకోవచ్చు. పిండిని పక్కన పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోండి. పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ప్యాన్ శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా మనం సెట్ దోశ వేసుకుంటాం కదా, ఆ సైజులో దోశని కొంచెం మందంగా సెట్ దోశలాగా వేసేసుకోండి. దోశ వేసిన వెంటనే దోశ పైన హోల్స్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా హోల్స్ వచ్చిన తర్వాత దీని మీద మూత పెట్టేసి దోశని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. ఈ దోశ మీద చుక్క నూనె కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. నూనె వేసుకోకపోయినా కానీ దోశ చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుంది. దోశ ఒకవైపు కాలిన తర్వాత దీన్ని రెండో వైపు తిప్పాల్సిన అవసరం కూడా లేదు. మీరు కావాలంటే రెండో వైపు తిప్పుకొని కాల్చుకొని కూడా తీసుకోవచ్చు. సో ఇలా చక్కగా అన్ని దోశలు కూడా వేసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా 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 టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను మీకు ఒక దోశని చూపిస్తున్నాను చూసారా, ఎంత స్పాంజీ లాగా మెత్తగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ దోశని అలాగే చట్నీని 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసేయచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.